హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది పప్పులోకి కాంబినేషన్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చింతపండుని తీసుకొని దీన్ని వాటర్‌లో నానబెట్టేసుకొని దీన్ని ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ దీంట్లో నుంచి జ్యూస్ మొత్తం తీసేసుకొని వేరే బౌల్‌లో వేసేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటారో అంత చింతపండు తీసుకోవాలి. ఒక 5 మినిట్స్ ముందే నానబెట్టేసుకుంటే మనకు దీంట్లో రసం అనేది తొందరగా వస్తుందనమాట. ఈ విధంగా వాటర్ వేసేసుకుంటూ దీంట్లో ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకొని దాన్ని సన్నగా తరుక్కొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఇలా నలుపుకుంటూ ఈ వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ పులుసులో ఇది మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు దీంట్లో కారం యాడ్ చేసుకొని ఇప్పుడు పోపు గిన్నె స్టవ్ పై పెట్టేసుకొని 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పసుపుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కరివేపాకుని యాడ్ చేసేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని బాగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఆ పులుసులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా సింపుల్గా టేస్టీగా పచ్చిపులుసు అనేది చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓన్లీ పచ్చిపులుసుతో కూడా రైస్ మొత్తం తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈసారి ట్రై చేసి చూడండి. తెలంగాణ స్పెషల్ పచ్చిపులుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.